సింహరాశి మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదము. ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యత 3, అగౌరవము 6. ఈ రాశి వారికి గురువు తేదీ 13/5/25 వరకు వృషభ రాశిలో 10వ స్థానంలో, 19 అక్టోబరు 25 నుండి 4 డిసెంబర్ 25 వరకు కర్కాటక రాశిలో 12వ స్థానంలో. ఈ రెండు కూడా అశుభ ఫలితాలను ఇక్కడ గోచరిస్తున్నాయి. తదుపరి 14 మే 25 నుండి 18 అక్టోబర్ 25 వరకు, 5/12/25 నుండి వత్సరాంతం వరకు 11వ స్థానంలో ఈయన శుభ ఫలితాలనిచ్చి గౌరవ వృద్ధి, సర్వకార్యాలందు జయము, శత్రునాశనము, మంత్రసిద్ధి కలిగే సూచనలు ఇక్కడ గోచారం తెలుపుతుంది. శని ఆర్ధి నుండి వత్సరాంతం వరకు కుంభ, మీన రాశులలో 7వ 8వ స్థానంలో అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏంటి అయ్యా అంటే ప్రయత్నాల్లో కార్యభంగం, బంధు ప్రజా విరోధమును, విచారము, రోగం వల్ల భయము, ఇటువంటి ఫలితాలు గోచారంలో ఉన్నాయి. రాహు విషయంలో చూసుకుంటే ఆర్ధి నుండి వత్సరాంతం వరకు మీన, కుంభ రాశులలో 8వ 7వ స్థానంలో అశుభ ఫలితాలు, మనోవిచారము, తరచు ప్రయాణాలు, క్రూర జంతువుల వల్ల భయము, ప్రయత్నములు భంగము, కార్యభంగము, ఇటువంటి ఫలితాలు ఈ రాహు వల్ల కలుగుతున్నాయి. కేతు ఆర్ధి నుండి వత్సరాంతం వరకు కన్యరాశి, సింహరాశుల్లో 2వ 1వ స్థానాల్లో ఈయన కూడా ఫలితాలు అశుభాన్నే సూచిస్తున్నాయి. అపకీర్తి, మనస్తాపము, సోదరులతో కలహాలు, కష్టాలు, ఇటువంటి ఫలితాలు చూపిస్తున్నాయి.